నమస్తే మేడం. నమస్తే స్వప్న. మేడం, కుంభరాశి వాళ్ళకి ఈ మే మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. కుంభం వాళ్ళకి నడుస్తున్న గ్రాచార రీత్యా కుంభం వాళ్ళకి రాశి లార్డ్ వచ్చేసి మీకు శని భగవానుడు కదా. శని మీకు ద్వితీయ ధన సంపత్తారులో ఉన్నారు. చాలామందికి మీకు లైఫ్లో చాలామందికి కుంభం వాళ్ళకి లాస్ట్ ఇయర్ మే తర్వాత చేంజెస్ వచ్చుంటాయి. అంటే చాలా వరకు ఐడియాలజీస్ కానివ్వండి, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా మీరు ఫిజికల్ ఆస్పెక్ట్లో మీరు బాగా అంటే శారీరక బద్ధకం వదిలి మూవ్మెంట్ రావడం కానివ్వండి, ఫిజికల్గా మీకు వచ్చి ఉండాలి. తర్వాత మెంటల్ స్ట్రెస్లు ఎవరికైతే ఉన్నాయో కుంభం వాళ్ళకి చాలా వరకు పోయి ఉండాలి. అంటే ఐడియాస్తో కానివ్వండి, ఐడియాలజీస్తో కానివ్వండి, మీ సొంత క్రియేటివిటీతో కానివ్వండి కొన్ని మీరు టేకప్ చేసి ఉండాలి కుంభం వాళ్ళకి. అదే ధన సంపత్ స్థానానికి శని వచ్చిన రిజల్ట్ అనమాట. ఇట్లా కనుక ఎవరికన్నా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా మా కమెంట్స్లో తెలియజేయండి. విల్ బీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అటువంటప్పుడు ఏమవుతుందంటే శని ఇచ్చే సపోర్ట్ అది అని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని అది మేము శారీరకంగా ఇంకా అలసిపోతున్నామని మనం తీసుకోవడానికి లేదు. ఓకే, అంటే శ్రమ పెట్టే ఇస్తాడు అంటాడు. శ్రమ అని కాదుగా, మనం ఒక సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలంటే మనం దాన్ని పరిశోధించి మనం దాన్ని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మనం తగిన ఎఫర్ట్ పెట్టి బయటకు వస్తున్నాం. అందులో శ్రమ కనబడదుగా. ఎందుకు మనకి ఆ ఫ్రూట్స్ అంత స్వీట్ గా ఉంటాయి. రిజల్ట్ బాగుంటే గనక ఎంత కష్టమైనా అనిపించాం. అది అసలు కష్టంగా అనిపించదు, ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా చాలా చాలా బాగుండాలి. బట్ లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో ఒబెసిటీ పెరగకుండా చూసుకోండి. నడుము కింద భాగం ఒబెసిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. నడుము తొడలు, కాఫ్ మజిల్స్, పాదాలు, వాపులు, వాయడాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, శారీరకంగా కొంచెం స్లోగా ఉండడం, బద్ధకం పెరగడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అటువంటివి ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. లాభాలు కూడా శని బాగానే ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏముండదు. తర్వాత ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు బుధుడు అవుతారు. బుధ భగవానుడు మిథునంలో గురు కేతువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కఠినంగా మీకు నేర్పించే వాళ్ళు లైఫ్లో తగులుతారు కుంభం వాళ్ళకి. అది కూడా బుధ నక్షత్రం కానివ్వండి, బుధ రాశులు కానివ్వండి. అంటే ఏంటి? కన్య రాశి, మిథున రాశి, ఆశ్లేష నక్షత్ర, జ్యేష్ఠ నక్షత్ర, రేవతి నక్షత్ర, లేదా లగ్నంలో బుధుడున్న క్యాండిడేట్లు. ఇలాంటి వాళ్ళు మీకు ఖచ్చితంగా క్లాసులు పీకుతూనే ఉంటారు. మే మంత్ లోనా మ్యామ్, లేకపోతే మన ఇన్ జనరల్ లాస్ట్ ఇయర్ మే మొన్న మార్చ్ నుంచి. ఓకే, అంటే మన గైడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు వస్తారు అనమాట. ఓకే, వీళ్ళతో కొలాబరేషన్ ఉంటుంది. వీళ్ళతో కొలాబరేట్ అయిపోతారు, చేసేస్తారు, ముందుకు వెళ్తారు. వీళ్ళు తగులుతారు లైఫ్లో, వీళ్ళు తగులుతారు. ప్లస్ వీళ్ళు ఏదైనా చెడు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు వీళ్ళు. ఎందుకు? గురు బుధులకి ఇద్దరికి పడదు. ఆ ఇంట్లో గురు కూర్చున్నాడు, ఈ బుధుడు వచ్చి రిటాలియేట్ చేస్తున్నాడు. నాటియస్ట్ ప్లానెట్ అనమాట బుధుడు. అది తల్లుల్ని పిల్లలు గిచ్చి లేకపోతే ఆడి లేకపోతే బట్టలు లాగి ఇటువంటివి చేస్తుంటారు కదా. సో బుధుడు చేసే పనులు బుధుడు చేసేస్తూ ఉంటాడు అనమాట. సో ఖచ్చితంగా ఏదన్నా మీరు ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్స్ పరంగా, సర్టిఫికేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా, మీరు నాలెడ్జ్ పంచే విధానం పరంగా మీకు గనక ఇటీవల గనక ఎటువంటి మీకు సలహా సూచనలు గనక అందు ఉంటే ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే బుధుడింట్లో గురువు గారు ఎప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అక్కడే ఉండరు, వెళ్ళిపోతారు. వచ్చే నెల మళ్ళీ బుధుడు కంట్రోల్లోకి ఇల్లు వచ్చేస్తుంది, ఓనర్ వచ్చేస్తాడు. సో కాబట్టి మీరు అక్కడే ఎక్కువ నాళ్ళు చిందులు వేయడానికి లేదు. గురువు అటు ముందుకు వెళ్ళిపోగానే బుధుడు వచ్చి టక్కని కొడతారు. సో కాబట్టి అటువంటివి లేకుండా చూసుకుంటే సరదా కన్నాను కొట్టరు. కానీ ఏదైనా సరే మంచి చెడు ఆలోచించి చేయడానికి ప్రయత్నించండి. లవ్ అఫేర్ పరంగా, లవ్ రిలేషన్స్ పరంగా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మాట తీరు, మాటలతో గబుక్కుని ఏదైనా ఒక మాట అంటే అవతల వాళ్ళకి చుబుక్కున తగలడం లాంటివి మీకు లాస్ట్ ఇయర్ మే తర్వాత అక్టోబర్ వరకు, ఈ ఇయర్ మార్చ్ తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది మీ కుంభం వాళ్ళకి మీ మొలన అవతల వాళ్ళు ఒక్కసారి ఏమన్నా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, చక్కా రాసేసేయండి. నేను కూడా ఇంటికి వెళ్ళగానే రాసేస్తాను. ఎందుకంటే కుంభం వాళ్ళు ఇటీవలే నన్ను కూడా అన్నారు. సో కాబట్టి నేను కూడా రాసేస్తాను. సరదాకి ఎవరు అనలేదులే కానీ ఇబ్బంది లేదు. బట్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు రవి అవుతారు కాబట్టి రవి మీకు తృతీయ స్థానానికి, తృతీయ నుంచి చతుర్థానికి వెళ్తారు కాబట్టి
ఇక్కడ నవమ దశమ స్థానాలు చూస్తూ ఉంటారు, అంటే భాగ్యస్థానం తర్వాత ఎంప్లాయ్మెంట్ జోన్. చాలా చక్కగా ఎదగడానికి మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ మీకు ఎక్కువ అవుతుంది. ఇక్కడ దాకా ఈ పర్టిక్యులర్ టైంలో ఈ ఏప్రిల్ టు మే ఎంతమందికి భాగ్యవంతమైన సిచ్యువేషన్స్ వచ్చాయి మీ కుంభం వాళ్ళకి చకచకా కమెంట్స్లో రాసేయండి. ఐల్ బీ హ్యాపీ. మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్లో కూడా మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం లాంటివి జరుగుతుంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ టేకప్ చేయడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. వస్తే టేకప్ చేయొచ్చు. నాన్ కాంట్రవర్షియల్ అయితే, కాంట్రవర్సీకి గవర్నమెంట్ని హెచ్చరికలతో కూడిన డెసిషన్స్ లేకపోతే ఇంకేదైనా అర్ధాంతరంగా ఏదో ఇంకేదైనా మనకి పబ్లిసిటీ పెరగడానికో అటువంటివి మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ని నిందించే పనులు, డెరిగేటరీ కమెంట్స్ గవర్నమెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో శని హ్యాండిల్ చెయ్యరు. సో కాబట్టి మీకు రాశిలో శని కాబట్టి సో మీకు ఎప్పుడు కూడా ఆ పాయింట్ని మీరు దృష్టిలో ఉంచుకుని కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే అది ఎప్పుడు కూడా మీకు మంచిదే. తర్వాత అది మ్యారేజ్ పరంగా, అంటే లైఫ్ పార్ట్నర్తో మీరు చేసే ఏ పని అయినా సరే కెరియర్ పరంగా మీరు చేసే పనులు అట్లా చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్కి కనుక వస్తే నవమ దశమాధిపతులు మీకు శుక్ర కుజులు అవుతారు. మీకు ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాల్లో మూవ్మెంట్ ఇస్తున్న శుక్రుడికి, అది కూడా అష్టమ స్థానం చూపుతో, తృతీయ స్థానాన్ని చూస్తూ భాగ్యస్థానాన్ని చూస్తున్న కుజుడికి ఇక్కడ మీకు ఏమవుతుందంటే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్ వస్తాయి, ట్రావెల్ ఆపర్చునిటీస్ వస్తాయి, డొమెస్టిక్ హార్మనీ వస్తుంది, ఇంటర్ రిలేటెడ్ కొన్ని అవకాశాలు, కొన్ని నిర్ణయాలు మీరు తీసేసుకుంటారు, వాటి పరంగా మీరు ముందుకు వెళ్తారు. బట్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఇక్కడ లేడీస్ సపోర్ట్ మీ కనుక మీ ఎంప్లాయ్మెంట్, మీ బిజినెస్ ఆపర్చునిటీస్, మీ బిజినెస్లో అరీనాలో మీ బిజినెస్లో లేడీ సపోర్ట్ ఏమైనా ఉంటే ఆ లేడీస్ తప్పుకుంటారు. వాళ్ళ సపోర్ట్ మీకు ఇంకా దొరకదు. తాత్కాలికంగా అయినా సరే, టెంపరీగా వాళ్ళ మాట తీసిపడేయడం, మనసు నొప్పించడం లాంటివి దయించి చేయకండి. వాళ్ళు చెప్పిన దానికి చాలా చక్కగా మీరు అంగీకారం కానివ్వండి, డిస్కషన్ కానివ్వండి, ఆ మోడ్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆపర్చునిటీస్ కొంచెం స్లో అయినప్పటికీ ముందుకు వెళ్తాయి. ట్రావెల్తో కూడిన ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి మీరు చాలా చక్కగా టేకప్ చేసి ముందుకు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఎక్కడా కూడా మనస్పర్ధలతో విడిపోయేంత వరకు తెచ్చుకోకండి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఉన్నవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ పరంగా లేడీ బాసులు ఉన్న వాళ్ళతో కూడా జాగ్రత్త, అంటే వాళ్ళతో కూడా మనస్పర్ధలు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. కుజ భగవానుడి యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్తారు, ఇబ్బంది లేదు. భాగ్యస్థానాలు, రియల్ ఎస్టేట్స్, ఓపెన్ ప్లాట్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ బిజినెస్, స్క్రాచ్ నుంచి కన్స్ట్రక్షన్ చేసే బిజినెసెస్ బాగుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వెరీ వెరీ గుడ్. కుంభంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మారచ్చు, బట్ మీ జన్మ జాతక రీత్యా చూసుకుని మారండి. యావత్ ప్రపంచంలో ఉన్న కుంభ వాళ్ళందరికీ ఉద్యోగాలు మారిపోతాయి. 150%, 1050% మై గ్యారంటీ, నెవర్ ఇట్ విల్ హ్యాపెన్. జరగదు. బికాస్ ఓన్లీ 12% ఆఫ్ ద పాపులేషన్ విల్ కమ్ అండర్ దట్ కేటగిరీ. అవదు అది. మా ఇంట్లోనే ఉన్నారు 3 కుంభాలు. అందరు మారిపోతారా? ఎలా మారుతారు? మారు. ట్రై చేస్తున్న వాళ్ళు మారుతారు. వాళ్ళకి డేట్ అండ్ టైం కలిసి వస్తే మారుతారు. వాళ్ళ గ్రహచార రీత్యా ఇప్పుడు మార్పు ఉంటే మారుతారు. మార్పు ఉండే ప్లానెట్స్ యొక్క దశలు జరిగితే మారుతారు. ఇన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవి లేకపోతే జరగదు. డెఫినెట్గా మ్యామ్. సో కుంభరాశి గురించి అయితే మనం మే మంత్లో ఎలా ఉంటుందో చాలా విషయాలు తెలుసుకున్నాము. అంతేకాకుండా మేడం చాలా రకాల సజెషన్స్ కూడా మనకి చెప్తూ వచ్చారు. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.